శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూలై నెలలో అన్ని రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి మంచి విజయాలను విద్యారంగంలో సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా నిరుద్యోగులకు చక్కగా అనుకూలిస్తాయి. చక్కటి ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగం బాగుంటుంది. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యం చేకూరుతుంది. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్య సమస్యలకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్యాలు, వీటన్నిటికీ చాలా వరకు జూలై నెలలో మేషరాశి వాళ్లకు ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కూడా ఆనందంగా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే వాహన లాభం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం లభిస్తుంది. కొత్తగా వివాహమైన మేషరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగటం వల్ల సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటూ ఉంటారు. అదేవిధంగా శత్రువుల వల్ల కూడా లాభం చేకూరుతుంది. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి సహాయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళత్ర సౌఖ్యం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. అంతేకాకుండా సమాజంలో పెద్దలను కలుసుకుంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకొని ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టసాధ్యమైన పనుల్లో కూడా సంపూర్ణంగా విజయాలను పొందగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి జూలై నెలలో స్త్రీ పురుషులందరికీ చాలా అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు 2, 4, 9, 13, 19, 22, 29, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి జూలైలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 11, 15, 17, 24, 26, 27. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. మేషరాశి వాళ్ళు జూలై నెలలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా ఈ మాసంలో శనివారం పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి 41 ప్రదక్షిణలు చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి లేకపోతే అభయాంజనేయ స్వామికైనా శనివారం పూట 41 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దాంతోపాటుగా గురువారాలు శివాలయ దర్శనం ప్రదోష కాలంలో చేసుకొని ప్రదక్షిణలు చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్ర జపం రోజు 21 సార్లు చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు జూలై నెలలో మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోవటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానమిస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి.
అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది. కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధల నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం గాని, ఆదివారం గాని దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు, పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు, దబ్బ పండు మామూలు రాహుదోషాలకి, కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.